A few moments later. బాబీ బ్లాగ్స్ ఈరోజు ఏంటంటే కోటేశ్వర వాళ్ళ అన్న మీద అయితే ప్రాంక్ అయితే చేస్తున్నాం అనమాట. ఏంటంటే అట్లే అన్న ఆటో టైర్ ప్రాంక్ అయితే చేస్తున్నాం. ఎంతకు తెగించారా? ఇప్పుడు ఆటో టైర్ అయితే పీకేస్తున్నాడు. పీకేసినాకైతే చూపిస్తా. పీకే అన్న చూద్దాం కదా సెలవు ఉండిద్దు. పీకేస్తున్నాడు టైర్. అన్న నీ ఫీలింగ్ ఏంటన్నా? దొంగతనం చేస్తున్నారుగా, ఫీలింగ్లు ఏం ఉండవు. చూడండి కదా వీడియో ఎలా ఉండిద్దు. ఫుల్ కామెడీ అయితే. అన్నకైతే తెలియదు. ఇప్పుడు ఆటో పెట్టేసి అయితే ఇంటికి అయితే వెళ్ళాడు. చూద్దాం వచ్చాక ఏమంటాడు. అరే ప్రేమిట్రా అది పెట్టు, కర్ర పెట్టు. చూడన్నా సరే ఓకేనా? ఆగా పీకేనా మొత్తం పీకే. ఇది ప్రాంక్ అన్న సంగతి ఈడికి తెలుసు, ఆడికి తెలుసు, అందరికీ తెలుసు. ఒక్క వెంకటేష్ అన్నకి అయితే తెలీదు. చూద్దాం ఆయన వచ్చాక ఆయన రియాక్షన్ ఎలా ఉండిద్దు. అన్న తొందరకి అన్న వచ్చేస్తాడు మళ్ళీ. మీ తమ్ముడు వచ్చాడయ్యా. నా టైర్ నా ఇష్టం. నేను దెంగ ఇక్కడ పెట్టమాక. Few minutes later. ఇదంతా ఫ్రాంక్ అని మనకు తెలుసు, వాడికి తెలియదు. అర్థమైందా? ఎవ్వరూ బయటపడద్దు. నువ్వు నవ్వావా పళ్ళు పీకి చేతికిస్తా. అర్థమైందా? అయినా టైర్ ఎందుకు కొడుతీయాలి? ఇది వీడియో కోసం చేస్తాం. జస్ట్ వీడియో పర్పస్ కి దొంగతనం చేద్దాం అంటే నమ్మేసుకుందాం అని కాదు. అలాగే వేరే వాళ్ళు చేసిన దాని గురించి మన వీడియో కోసం మనం చూద్దాం కదా. అన్న వచ్చాక అయితే ఏమంటాడు. ఇక్కడ ఉన్న అందరికీ అయితే ప్రాంక్ అని తెలుసు, ఆయనకు ఒక్కడికే తెలియదు. చూద్దాం ఏమని అంటాడు ఆయన వచ్చాక. ఏంట్రా ఇది? తెలీదన్నా. మాట్లాడుకున్నాం. ఎంతసేపు అయింది నువ్వు పెట్టి? 10 నిమిషాలు పోకుండా ఇద్ది. అందరూ ఉన్నారు కదా ఇక్కడే. అన్నా అంతగా గమనించలేదన్నా, మేమేదో మాటలో ఉన్నాం. కర్ర కూడా పెట్టారు ఇక. అడగాలి తీసారేమో. అలేం తీసారా అడుగు పిల్లలు. చూడలేదన్నా మాట్లాడుకుంటున్నాం. కాదు రేపు వీడియో ప్లానింగ్ గురించి అని మాట్లాడుతున్నా. అలా తెద్దాం ఏంటని వాటర్ ప్లాంక్ ది కనపడతా ఉండదుగా అన్నా. అది కాదన్నా, ఇక్కడ మేమైతే వీడియో గురించి మాట్లాడుకుంటున్నాం. టైర్ ఏమైందిరా? నాకేం తెలుసు అన్నా, మాకేం తెలుసు. టైర్ ఏం చూసా? ఆటో టైర్ ఇప్పుడే పెట్టిన పోకుండా అయింది. చెప్పరా మర్యాద చెప్పేది ఏంటన్నా? ఎవడో తెలుసు, ఎవడు అడుగుతావు నువ్వు? ఎవరిని అడుగుతున్నావా? మేము చూసావా ఏంటి? మేము చూసావా? ఎవరిని అడుగుతావు నువ్వు? ఎవరు అడుగుతున్నావు నువ్వు? మేమేనా మాట్లాడుకుంటున్నావు? సీరియస్ అవుతున్నావు. మరి నువ్వేంటి ఎక్కడ అక్కడ ఇచ్చారా అని చెప్పి మా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నావు. మరి మేమనుకోవాలి? మమ్మల్ని అడుగుతారా? కొన్నారు కదా మనుషులు ఉన్నావు అంటే మేమేదో మాట్లాడుకుంటున్నాం. మేము నీ ఆటో కాపలనే ఏంటి? పోనీ మాకేమో చెప్పెళ్ళావా? తీయలేదుగా. తీయలేదు. మరి చెప్తున్నా, అడుగుతున్నా. లేదు సీరియస్ గా అయితే చాలా జరిగింది. అది జరగని ఏమైంది? అలా కొట్టి మర్యాద ఏంటి? మర్యాద ఏంటి? మర్యాద ఏంటి? మర్యాద ఏంటి? నాకు నీ మీద అనుమానం ఉంది. నా మీద అనుమానం?
కనబడతా మీ కంటికి? అవునా? అవును తెలీదు, అంటే పిల్లలు నాకు తెలీదయ్యా. 4,000 రూపాయలు అయితే మీ టైర్లు కనబడతా, మా దగ్గర డబ్బులు లేవా? మా మామ ఇస్తాడయ్యా. మాకు తెలీదయ్యా. ఎవరిని అడుగుతా అడిగోబా, కంప్లీట్ ఇమ్మంటారా? ఎవరికి ఇచ్చుకోండి ఇచ్చుకోబా. ఎవరిని అడుగుతున్నావు? అదే మనలో అసలు ధైర్యం ఏంటంటే దేనికి ఎవరు చెప్తారు కదండి, ఎంతమంది అండి చూడాలిగా. వెంకటేష్ సార్ కృష్ణవేణి స్కూల్ దగ్గర ఆటో పెట్టాను సార్. ఇక్కడ 4 కుర్రోళ్ళు ఉన్నారు సార్, ఇక్కడే కూర్చున్నారు. అదే అడుగుతున్నాడు. అనుకున్నా నీకు చూసావా? ఓపెన్ చేస్తా రండి సార్. మొహోలానా వస్తున్నారు కానీ లోపలికి వెళ్ళి ఇస్తే తెలిసిద్ది. ఎలా బాబే అందరూ వెళ్తారు, మేము ఇచ్చా కంప్లీట్. మా మీద ఎందుకు ఇస్తావా? నువ్వు చూసావా? చెప్పుకోవాల్సింది ఏమైనా ఉంటే ఆయన అంటే చూడు, బండి ఇంటి దగ్గర ఉందంట. బండి ఇంటి దగ్గర ఉందంట. నీళ్ళు ఎక్కడ? నీళ్ళు ఎక్కడ? పక్కనే పక్కనే నీ ఇంటి ముందు పెట్టుకోరా. బండ్లు ఉన్నాయి అక్కడ, అడ్డం ఇంటి మీద పెడితే మాకేమవసరమయ్యా? ఏం చేసుకోండి పడే. చాలా మందిని చూసాం, ఎండిపోయింది. ఇదిగో తెల్లంటి కూడా కదా 9కి 90 పడేటాయో డబ్బులు లేవనుకుంటా. మూట దింగేది అంటే మేము కిరాలు తాగిపోతాడు ఇలా కనిపిస్తున్నాడా? చేరి మేము తాగుపోతామే. ఏం చేసుకుంటా చేసుకోబా. మీకు ఎలా ఉండదో చూడు. ఆడవాళ్ళు ఉన్నారు, మీకు స్టేషన్ లో పెట్టించి మిమ్మల్ని ఎలా పుట్టిస్తాను. ఏం పిక్కుంటా పిక్కబా. పోలీసులు వచ్చి పీకుతారులే. ఇగో నువ్వు కూడా పిక్కుంటావా? ఇగో బొచ్చు చాలా ఉంది. అదా ఆడి మాటలేని మీరు చదువుకోకుండా మీరు ఆడు మాటలని రాని చేస్తారు. మీరు చూసా కళ్ళతో చూసావా? కళ్ళతో చూసావా? కళ్ళతో ప్రూఫ్ ఎవరు ఉన్నారు చెప్పన్నా? మేము చూసామని పోలీసులు వస్తే ప్రూఫ్లు అన్ని వస్తాయి. సరే వెళ్ళు. సరే ఓకేనా? వెళ్తున్నావు అన్ని రోజులు చెప్పడం దానికి వెళ్ళు. అడుగు. పిల్లల్ని కొట్టేయడం ఇష్టం లాగా, పిల్లల్ని కొట్టేయడం ఇష్టం లాగా అలా చెప్పి అంటారు, నాకు కాదు. చూపిస్తా మీకు, చూపిస్తా. తిండి తాగడానికి టైం అయింది కదా 9కి. కష్టపడితే చూపిస్తా. సాయి ఏంట్రా మాట కంపల్సరిగా వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకు అంటే చెయ్యిపోయింది, నీ చెయ్యి కూడా ఎలా నువ్వు అసలు ప్రెస్ ఫోన్లో చేస్తాం. ఎంత కూడా ఉండదు అసలు మేము గడుపుతూ ఉంది. అది లోపల దిగితే ఇప్పుడు బయటికి రావు, తీరి తెచ్చిపోతుంది. వెళ్ళేటప్పుడు మీరే ఉంది. నేను మా చెల్లి వెళ్ళిపోయాం ఇంట్లోకి. మా చెల్లి వచ్చిందంటే బూతులు తెగించుకోమ్మా. నేను ఆటలు చెప్పట్లా వెళ్ళి. అది ఏంటి ఎవరు తెంగారు చెప్పు, కరెక్ట్గా చెప్పు. మళ్ళీ వచ్చాడు ఏంట్రా ప్రూఫ్ అన్నావు? ఏమా చూసావా? ఎలా చూసావు? ఏంట్రా బెదిరిస్తున్నారేంట్రా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాడు. ఎప్పుడు చూసా? ఏంటి నువ్వే తీసావా? ఎవరు చూసాడు? ఇప్పుడు నేను తీయడం నువ్వు చూసావా? నువ్వు చూసావు కదా? మర్యాద లోపలేసామంటారు. మాట్లాడితే ఇక్కడ కరెక్ట్ కాదు. కనబడతావేంట్రా బాబు? బెదిరించేదేంటే చేస్తాను. ఎలా చేయాలి ఏం చేసుకుంటా మీ ఫ్యూచర్ అయిపోతుంది. అది ఏం చేసుకుంటా చేసుకోపో. అదే చేస్తాను.
అంతలా మాట్లాడి వెళ్ళాడండి. ఏం చేద్దాం? ఏం మాట్లాడినా ఏం ప్రయోజనం? మనం టైర్ దింగైతే కదా ప్రాబ్లం. ఆ టైర్ అడిగి బిగించేసామనుకో, వచ్చిన వాళ్ళు ఆడు అందరూ పొద్దునూరు 2 మూసుకొని కూర్చుంటారు. అయితే సరే వెళ్ళి టైర్ స్క్రూలు తీసుకొచ్చారు దాన్నా. నాకు కాదన్నా, ఇందాక వెళ్ళినప్పుడు టైర్ లేదు, ఇప్పుడు వచ్చేపటి టైర్ ఉందంటే ఏమని చెప్తా ఉన్నా? ఆడే ఎర్రిపోకు అవుతాడు, మనకెందుకు? అంతేనా? మనకు అవసరమా? కాదు, ఎవరినో తెలిసిన పోలీసు వాళ్ళు ఉన్నారు, తీసుకొస్తాను అయితే వెళ్ళాడు. మేమైతే ఈ లోపు ఆయన వచ్చేలోపు అయితే టైర్ అయితే ఫిట్టింగ్ అయితే చేసేస్తున్నాం. ఆయన వచ్చినాకైతే ఆయన అయితే ఎర్రపప్పు అయితే అవుతాడు. చూడండి ఎలా ఉండిద్ది వీడియో, ఆఖరి దాకా అయితే చూడండి. ఫుల్ ఫన్ క్రేజీగా ఉండిద్ది వీళ్ళ మాటలు. మొత్తానికి అయితే టైర్ అయితే మొత్తానికి ఫిట్టింగ్ అయితే అయిపోయింది. నువ్వేమనుకుంటున్నావురా? ఏం చేద్దాం, చూద్దాం ఏం జరుగుతుంది. నువ్వేమంటున్నావు ఇప్పుడు? ఏమవుతారా ఆ పైవాడు ఏమనుకుంటా, నేను అదే అనుకుంటా. మొత్తానికి అయితే టైర్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది. చూద్దాం ఆయన అయితే వచ్చాక ఏమంటాడు. చూడగల అమ్మయ్య అనాలి. కాదు, మొత్తానికి టైర్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది. చూద్దాం ఆయన వచ్చాక అయితే ఏమంటాడు అయితే చూద్దాం. వస్తున్నాడు నన్ను వస్తున్నాడు చూద్దాం కదా ఆయన వచ్చేస్తున్నాడు ఏమంటాడు. ఆయన అయితే వచ్చేస్తాడు ఏమంటాడు. అన్న అందరు కామ్గా ఉండండి. బాబాయ్ కూడా చెప్తాను రా, టైం చేశారు బాబాయ్. చూసావాడు టైర్ ఉందా లేదు? ఒకటి ముందు ఎగబడిపోవడం ఒకటి ముందు ఏంటయా? నువ్వు చూసుకోకంటే ఎవరిని అంటావా? అదేంటి టైర్ కాదు అది? ఎలా ఉంది ఎవరు తెలుసు? నీ ఎంత నువ్వు అంటే సరిపోయింది. ఎరుపు ఇంట్లోకి అవును మరి టైర్లు అమ్ముకొని మేము తెంగుదాం. అవును మరి మాకు తెలీదు. హలో, కష్టపడి సొమ్ము టైర్ తెంగినోడిని అడుగు. కష్టపడి సొమ్ము కళ్ళు కలబడక నువ్వు ఇష్టాధారంగా నువ్వు మాట్లాడితే సరిపోదు. చూసుకోవాలా? భయం వేసిందంట. ఎవరికి భయం వేసింది? దేనికి భయం వేసింది? మీ కళ్ళు కనపడక చెప్పు. కళ్ళు జోళ్ళు వేయించుకోండి, మీరు కళ్ళ జోళ్ళు వేయించుకోండి. కళ్ళ జోళ్ళు వేయించుకోండి రా. కష్టపడి సొమ్మురా, కష్టపడతాం వెళ్ళి కూర్చొని దెంగి తాగడాలు కాదురా. కష్టపడి డబ్బులు అయ్యి వస్తాయి. పోలీసు అనగానే తండ్రి అమ్మాయి అంటే కష్టపడిపోయిన కళ్ళు తెంగితే మరి చూసారుగా, మన కళ్ళు తెంగితే మరి ఏంటి చూసేది? బొమ్మ నువ్వు టైర్ చూసావా? నువ్వు టైర్ చూసావా? నిజాయితీ ఒప్పుకున్నా బాబు
కళ్ళజోళ్ళు పెట్టుకుంటా నాయన. అవును మరి చుచ్చు కారిపోయింది నాకు ఇక్కడ. చుచ్చు కారిపోయింది. చుచ్చు కారిపోయిందయ్యా. నీ ఓపిక చూసుకోపో. అన్నా కాదు, ఆయన అంతలా అరుచుకుని వెళ్ళేది ప్రాంక్ అని చెప్పేద్దాం అన్నా. సరే ఇప్పుడు వస్తాడు కదా, ఫోన్ చేద్దాం. రేపు ఒకసారి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అన్నా, ఒకసారి ఇంటి దగ్గరికి రా అర్జెంట్గా అని చెప్పు. జస్ట్ ఇది ఫ్రాంక్ వీడియో అని చెప్పేసి మనం చెప్దాం. సరేనా? చూద్దాం. ఇంక ఇప్పటికే సీరియస్ అయిపోయింది, అందుకని అయితే అన్న కాదు మళ్ళీ ఫోన్ చేసి పిలిపిస్తున్నాం ప్రాంక్ అని చెప్పేదానికి. వచ్చాకే ఏమంటాడో చూద్దాం ప్రాంక్ అని. ఫోన్ చేయరా. ఇటు పెట్టి మైక్ దగ్గరికి. చూద్దాం కదా ఏమంటాడు వచ్చాక. ఇంకొద్ది సీరియస్ అవుతాడేమో. హలో హలో ఎలా చెప్పరా? ఒకసారి రా ఇక్కడ ఇంటికి వేసి రా, ఒకసారి మాట్లాడాలి. అదే రా ఒకసారి రా మాట్లాడదాం దాని గురించి. వెళ్ళిపోద్దురా రా, చెప్తాం రా, 2 నిమిషాలు తొందరరా. చూద్దాం కదా. అన్నకైతే ఫోన్ చేసాం, వస్తాడు ఇంక కాసేపట్లో వస్తా అన్నాడు. ఇక్కడ ఉన్నా వస్తా అన్నాడు. చూద్దాం వచ్చాక ఏమంటాడు. అన్న వచ్చాడు. దాన్నా కాదు, ఇప్పుడు భలే కామెడీ ఉంది. ఇది